పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతు తెలిపేందుకు హీరో అల్లు అర్జున్ ఇటీవల నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఎలాంటి అనుమతులు లేకుండా శిల్పా రవి, అల్లు అర్జున్ భారీ ర్యాలీ నిర్వహించారని పోలీసులు కేసులు కూడా పెట్టారు. అయితే ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. నంద్యాల ఎస్పీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన విషయంలో ఇద్దరు కానిస్టేబుల్ను బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. నాటి ఘటనలకు నంద్యాల 2వ పట్టణ ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్, తాలూకా ఎస్పీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్ కు పంపారు. మే 11న అల్లు అర్జున్ నంద్యాల వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్ 30, 144లు అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్నే రేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. నంద్యాల ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, డిఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని కూడా సూచించింది. ఆయా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ తొలి వేటు మాత్రం ఎస్బీ కానిస్టేబుల్ పై పడటం గమనార్హం.